నమస్తే. ఇన్ని రోజుల పాటు నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలని బీజేపీ పార్టీ టార్గెట్ చేసి వాళ్ళని ఇబ్బందులు పాలు చేసేటువంటి ప్రయత్నం చేసింది. కానీ చిట్ట చివరికి విజయం కాంగ్రెస్ పార్టీ సాధించిందంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా సంబరాలు చేసుకుంటా ఉన్నారు. మరో పక్కన బీజేపీ పార్టీ కార్యాలయాన్ని సైతం కూడా ముట్టడికి వాళ్ళు పిలుపునిచ్చినటువంటి సందర్భం. అసలు ఏంటి దీనిపైన నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించిన అంశం ఏంటిది? సో మిగతా ఉన్నటువంటి కేంద్ర దర్యాప్తు సంస్థలకు సంబంధించిన విషయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు ఏం మాట్లాడతారు? అసలు మాట్లాడదాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చరణ్ కౌశిక్ గారితో. అన్న, ఏంటిది ఈరోజు పెద్ద ఎత్తున కూడా చాలామంది గాంధీ భవన్కి రావడం జరిగింది. ఏదో బీజేపీ పార్టీ కార్యాలయం ముట్టడి, ఎందుకు కార్యాలయం ముట్టడించాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఏం చెప్పదలుచుకున్నారు? అంటే నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో కక్షపూరితంగా ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ప్రధానంగా అవినీతి జరిగింది. అదేవిధంగా ఏదైతే నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన ఫండ్స్ అని కూడా డైవర్ట్ అయినాయని చెప్పేసి సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారి మీద కేసులు బుక్ చేశారు. అదే కాకుండా ఢిల్లీ హైకోర్టు ఏదైతే కేసులు బుక్ చేసిన విషయంలో మళ్ళీ ఈడీ విషయంలో ఈడీకి అనుకూలంగా కోర్టు వ్యవహరించలేదు. మళ్ళీ సోనియా గాంధీ గారి, రాహుల్ గాంధీ గారికి విషయంలో చాలా అనుకూలంగా కోర్టు కూడా తీర్పిచ్చిన పరిస్థితి మనం చూసినాం. నేషనల్ హెరాల్డే కాదు, దేశంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నెహ్రూ గారిని బదనాం చేసే ప్రయత్నం చేశారు. ఇందిరాగాంధీ గారి క్యారెక్టర్ అసెస్మెంట్ చేసే ప్రయత్నం చేశారు. తర్వాత సోనియా గాంధీ గారు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు. అదే కాకుండా ఇప్పుడు ఏకంగా గాంధీ గారి పేరు మీద ఉన్నటువంటి ఏదైతే నేషనల్ అదేవిధంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో నరేగా సంబంధించిన కూడా పేరు మార్చి ఏకంగా గాంధీని చంపిన గాడ్సేను భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ప్రమోట్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. అదే కాకుండా దానిలో భాగంగానే గాంధీ కుటుంబం ఉండొద్దని చెప్పేసి భారతీయ జనతా పార్టీ గ్రహించే రాహుల్ గాంధీ గారి మీద, సోనియా గాంధీ మరి మీద కేసులు పెట్టినా కూడా అదేవిధంగా కోర్టులో కేసు నిలవలేకపోవడం మూలంగా మాత్రమే ఈరోజు భారతీయ జనతా పార్టీ కక్షపూర్తంగా కేసులు పెడతా ఉంది. కాబట్టి దాని నిరసనలో భాగంగా గాంధీ భవన్ నుంచి భారతీయ జనతా పార్టీ ఆఫీస్ వరకు ధర్నా చేసే ప్రయత్నంలో భాగంగా దేశవ్యాప్తంగా ఈ ధర్నాలు జరుగుతాయి. సో అంటే ఇప్పటివరకు కేంద్ర దర్యాప్తు సంస్థలను వాడుకునే మొత్తం దేశవ్యాప్తంగా ఎవరినైతే టార్గెట్ చేయాలని చెప్పేసి బీజేపీ పార్టీ భావించిందో వాటన్నిటి కూడా వాడుకొని, అంటే మీకు వచ్చినటువంటి కేవలం ఇది ఒకటే కాదు, ఇంకా మిగతా సంబంధించిన అంశాలు ఏమైనా ఉన్నాయా? ఏం చెప్పదలుచుకున్నారు? మీరు పదే పదే అంటూ ఉంటారు కదా, కేంద్ర దర్యాప్తు సంస్థలంతా కూడా బీజేపీ పార్టీ వాళ్ళ చెప్పు చేతుల్లోకి తీసుకుందన్నటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకొస్తాను. అంటే ఢిల్లీకి సంబంధించినటువంటి అంటే భారతీయ జనతా పార్టీ ఈడీ, సిబిఐ అంటే సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ కాదు, ప్రతిపక్ష పార్టీలన్నీ మీద ఈడీ, సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ కేసులు పెడతా ఉంది. దానిలో భాగంగా భారతీయ జనతా పార్టీలో ముందు అశోక్ చవాన్ గారి మీద కూడా ఈడీ, సిబిఐ కేసింది. తర్వాత వారు రాజ్యసభ ఇచ్చి ఏకంగా భారతీయ జనతా పార్టీ తీసుకున్న తర్వాత ఆ కేసులు కలవని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు యూపీఐలో జైలు పోయి ఇచ్చిండు. ఈడీ, సిబిఐ కేసులు ఇప్పటివరకు కదలలే. ఎందుకు? నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని మద్దతు ఇస్తా ఉండి కదలలేదు. అదే కాకుండా ప్రతిపక్ష పార్టీలైనటువంటి అఖిలేష్ యాదవ్ గారి మీద కావచ్చు, మాయావతి గారి మీద కావచ్చు, కేజ్రీవాల్ గారి మీద కావచ్చు, దేశంలో ఏ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ వ్యతిరేక ఉన్న పార్టీలన్నింటి మీద సిబిఐ, ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ను ఉసిగొలుపుతూ ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ పబ్బం గడుపుతూ ఉంది. దానిలో భాగంగా అక్రమ కేసులు పెడుతూ ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అనవసరంగా విభేదాలు తీసుకొచ్చే ప్రయత్నం, జనాల మధ్య అదేవిధంగా గందరగోళం క్రియేట్ చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తాం. దానికి నిరసనగా మాత్రమే ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆఫీసుల ముందు ధర్నా చేయాలని చెప్పేసి ఏఐసిసి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన శ్రేణులతో కూడా ఈరోజు ధర్నా నిర్వహించారు. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ కూడా దేశంలో ఎంతసేపు మతం పేరు మీద ఎలక్షన్ చేసే ప్రయత్నం లేదు, ప్రజల మధ్య గందరగోళం క్రియేట్ చేసే ప్రయత్నంలో భాగంగా పథకాలకు పేర్లు మార్చే ప్రయత్నం ఈ రేసు కనుక చూస్తూ ఉన్నాం మనం. గతంలో ఏదైతే రాజ్భవన్ ఉండే, రాజ్భవన్ లోక్ భవన్ మార్చుడు, అదే నరేగా ప్లేస్లో రామ్జీ పేరు వచ్చే విధంగా ఒక పేరు, తర్వాత పిఎంఓ ఆఫీస్ పేరు కూడా మార్చుడు. అంటే పథకాల పేరు మార్చుడు, ఈడీ, సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ ఉసిగొల్పుడు, మీడియా మేనేజ్మెంట్ చేసుడు, సోషల్ మీడియా వేదికగా ప్రతిపక్షాలను బలహీనపరిచే ప్రయత్నం, ఎలక్షన్ కమిషన్లో నిబంధన తొలగించి సిబిఐ ఉండాలని చెప్పి నిబంధన ఉంటే ఏకంగా పార్లమెంటు ప్రత్యేక చట్టం చేసి సీనియర్ మంత్రి, ప్రధానమంత్రి, లోక్సభ నేత ముగ్గురు ఉండడంతో, ఇద్దరు వాళ్ళు ఉండడంతో ప్రధానంగా ఎలక్షన్ కమిషన్ను అడ్డం పెట్టుకుని కూడా ఈ దేశంలో అక్రమ మార్గంలో ఓట్లు సంపాదిస్తూ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు చేస్తూ ఉన్నారు. ఈ దేశంలో డెవలప్మెంట్ మీద ఎలక్షన్లు జరుగుతలేదు, మతం ఆధారంగా లేకపోతే ప్రాంతం ఆధారంగా లేకపోతే విద్వేషాలు తెచ్చగొట్టే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తాం. కాబట్టి దేశ ప్రజలు గమనించాలి. ఎందుకంటే ఈరోజు రూపాయి 90 రూపాయలు పోయింది, డాలర్తో పోల్చినప్పుడు 90 అయింది. ఆనాడు 60 రూపాయలు ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు 60 రూపాయలు ఉన్నప్పుడే నరేంద్ర మోడీ గారు 2014 ఎంత పెద్ద స్పీచ్ ఇచ్చి చూసారు. బంగ్లాదేశ్ పడిపోతలేదు, శ్రీలంక పడిపోతలే, అదే పాకిస్తాన్ పడిపోతలే, ఇండియా ఎట్లా పడిపోతుందని చెప్పారు. మరి ఇప్పుడు ఇండియా రూపాయి డాలర్తో పోసినప్పుడు 90 రూపాయలు అయింది.
ఇప్పుడు ఎందుకు భారతీయ జనతా పార్టీ మాట్లాడరు, నరేంద్ర మోడీ గారు ఎందుకు మాట్లాడరు, ఎందుకు భారతీయ జనతా పార్టీ శ్రేణులు మౌనంగా ఉంటాయి అంటే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తా ఉంది జిఎస్టీ స్లాబులు తక్కువ చేయాలని చెప్తే ఆనాడు స్లాబులు తక్కువ చేయకుండా చాలా రోజుల పాటు చేయడంతో ప్రధానంగా జనాల నుంచి వ్యతిరేకత రావడంతో ఇప్పుడు జిఎస్టీ స్లాబులు తక్కువ చేయడంతో ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే గాడిలో పడతా ఉంది. అదే కాకుండా సిబిఐకి సంబంధించినట్టు కేసులు కావచ్చు, ఈడీ కావచ్చు, అదే కాక ప్రతిపక్షాలు ఉండొద్దని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. కాబట్టి ఈ దేశంలో అనవసరంగా విదేశాలు తెచ్చుకునే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ఈ దేశ ప్రజలకు అర్థమవుతా ఉంది.